పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి ప్రభా, ఇది మా మహిమ కోసం, మా గొప్ప కోసం కాదు, పేదల మీద ఒక కనుకరం ప్రభా తండ్రి. ఇది చూసి ఖచ్చితంగా వాళ్ళు ఆనందిస్తారు, వాళ్ళకు ఒక నిరీక్షణ కలుగుతాయి తండ్రి. ప్రభా తండ్రి, నీ నామం పేరిట ఇవ్వబోతున్నాను. నేను పట్టుకున్న ముట్టుకున్న తీసుకుపోతున్న ప్రతి ఒక్కరు ఆశీర్వదించండి. పేదరికమైన శాపాన్ని వెళ్ళగొట్టండి. అన్నిటికంటే ముఖ్యంగా ఈ నామాన్ని ఎరుగని వారైతే ఎరుగులాగా సాయించండి, అద్భుతం జరిగించండి. యేసు నామములో వేడుకుంటున్నాము. అందరికీ నమస్కారాలండి. విజయవాడ దగ్గరలో వచ్చిన ఈ యొక్క వరద వల్ల పిల్లలు ఇంకా ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో రాజమండ్రి నుంచి దయించు అగ్ని అనే ట్రస్ట్ వారు, దాన్ని డాక్టర్ థామస్ దానికి ప్రెసిడెంట్, వారి ఆధ్వర్యంలో ఇక్కడ అనేక సేవా కార్యక్రమాలు ప్రజలకి వాళ్ళకి కావాల్సిన రైస్ కానీ పప్పు దినుసులు కానీ నేను డిస్ట్రిబ్యూట్ చేశారు. ఇవాళ శారీసు, లుంగీలు, దుప్పట్లు, నైటీస్, వీటిని ఒక 500 బ్యాగ్స్, ఒక 500 డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఈ యొక్క ప్రభుత్వం తరఫున నేను వాళ్ళు ప్రత్యేకంగా అభినందిస్తాను. వారిని చూసి ఇంకా కొంతమంది ఇలా ముందుకు రావాలని నేను అందరికీ కోరుకుంటున్నాను. ఈరోజు మీకు బ్యాగ్ అలాగే చీరలు కొంచెం ధన సహాయం కూడా చేస్తాం. సంతోషం. సరే సరే అండి. నీకు ఈ బ్యాగ్ ఇవ్వటం ఒక ఆదరణ అంతే, చీరలు ఇవ్వటం ఒక ఆదరణ. మా వంతు కొంచెం ధన సహాయం చేయడం మీకు సార్. వందనాలు తండ్రి. బాగా మునిగిపోయింది. మనుషులతో వచ్చింది, 4 వరకు మునిగిపోయింది. కట్టుకున్న బట్టలతో వచ్చేసాం. విజు అన్ని మునిగిపోయినాయి, ఒక్క వస్తువు రాల మాకు. మాకు వరదలు వచ్చేసినాయి, బాగా ఇంట్లో కూడా వచ్చేసినాయి నీళ్లు. మాకు కరెంట్ కూడా లేదు, మాకు తినడానికి కానీ బట్టలు కానీ ఎవరు కూడా తీసుకొచ్చి మాకు ఇవ్వలేదు. వీళ్ళ ద్వారా మేము ఇది తీసుకున్నందుకు చాలా సంతోషిస్తున్నాం. ఈ వరదల్లో వచ్చి వ్యాన్ వచ్చి ఇంత లోడ్ వేసుకొని వచ్చి మాకు సాయం చేశారంటే ఆయన ఇంకా ఇంకా చేయాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు ఈ సమయంలో 10 రూపాయలు ఇవ్వాలన్నా ఎవరు మనకి, అలాంటిది ఈ సమయంలో మాకు దుప్పటి, చీర ఇలా ఇచ్చారంటే మాకు గ్రేట్. మేము గత వారం రోజులుగా వరద నీటిలో మునిగిపోయి ఉన్నాము. మాకు అవసరమైన నిత్యావసరాలన్నీ కూడా వరద నీటిలో మునిగిపోయి ఉన్నాయి. ఆ సమయంలో మాకు దహించే అగ్ని నుంచి అయ్యగారు మాకు కావాల్సిన నిత్యావసర సరుకులు కానీ, కట్టుకోవడానికి వస్త్రాలు కానీ ఏ అయినా కానీ ఆ సంఘం నుంచి మాకు డొనేట్ చేశారు. దానికి గాను అయ్యగారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. లోపల బాగా మునిగిపోయి ఉన్నాయి సార్. 10 నిమిషాలు పావుగంటలోనే మునిగిపోయింది సార్. అసలు వాటర్ అంత ఘోరంగా వచ్చింది మాకు. అలాంటి మీలాంటి చారిటబుల్ ట్రస్ట్ వచ్చి మాకు ఇంత సాయం చేస్తున్నాం, చాలా సంతోషంగా వ్యక్తం చేస్తున్నాం. ఇప్పుడు నేను ఆఫీస్కి వెళ్ళాలన్నా కూడా నాకు బట్టలు లేవు, ఈ ఒక్క జతతోనే తిరుగుతున్నాం సార్. దయించు అగ్ని మినిస్ట్రీస్ డాక్టర్ థామస్ గారి నేతృత్వంలో గత వారం రోజులుగా సింగనగర్ ముంపుకు గురైనటువంటి ప్రాంతాల్లో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇవాళ దుప్పట్లు, చీరలు పంపిణీ కార్యక్రమం కూడా చేశారు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ రాబోయే రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు వారి ఆధ్వర్యంలో జరిగే విధంగా ఆ భగవంతుడు వారికి తగిన శక్తిని ఇవ్వాలని కోరుకుంటున్నాను.
ప్రైజ్ ది లార్డ్. మేము విజయవాడ ప్రాంతానికి ఇలా వరదల్లో మునిగిపోయిన ఈ ప్రాంతానికి దేవుని యొక్క ప్రేమను ప్రకటించడానికి ఆల్రెడీ లాస్ట్ వీక్ అనగా ఫ్రైడే వచ్చాం. వాళ్ళ ఫుడ్ ఇచ్చాము, వాళ్ళకి కావాల్సిన రేషన్ ఇచ్చాము. ఇచ్చి వారితో మాట్లాడుతున్నప్పుడు మీకు ఏం కావాలమ్మా, ఇంకేం కావాలని కొంతమందితో మేము ఇంటరాక్ట్ అయినప్పుడు వారు మాతో ఏం చెప్పారంటే మా బట్టలు మా వస్త్రాలన్నీ వరదలో కొట్టుకుపోయి మేము వేసుకోవడానికి వస్త్రాలు లేవు అని మాతో చాలా బాధపడ్డారు. అప్పుడు దైవజనులకి దేవుని యొక్క ఆత్మ ప్రేరేపణ బట్టి దగ్గర 500 మందికి ఈ విజయవాడ ప్రాంతంలో వరదల్లో మునిగిపోయిన వారికి వస్త్రాలు కొనడానికి దేవుడు మాకు ఎంతో కృపను చూపించాడు. వస్త్రాలు కొన్నాము, తర్వాత బెడ్షీట్స్ కొన్నాము. ఇంకా కొంతమందికి అయితే బట్టలు పెట్టుకోవడానికి బ్యాగ్స్ కూడా లేవు. కొంతమంది కబోర్డ్స్ కొట్టుకుపోయినాయి. చాలా కొంతమంది ఇంట్లో అయితే ఇంకా వాటర్ ఉన్నాయి. ఇప్పుడు కొన్ని ప్రదేశాలకి మేము పంచడానికి వెళ్ళినప్పుడు వారు చూస్తే వాళ్ళ పరిస్థితి చూస్తే ఇంట్లో మోకాల వరకు వాటర్ ఉన్నాయి. చాలా మందికి బట్టలు లేవు. కట్టుకున్న బట్టలతో 3 రోజుల నుంచి ఇదే బట్టలతో ఉంటున్నామమ్మ. వారం నుంచి ఇదే బట్టలతో ఉంటున్నాం. ఉతుక్కోవడానికి నీళ్లు లేవు, లేకపోతే మేము వేసుకోవడానికి మాకు బట్టలు లేవు, బట్టలు కొట్టుకుపోయినాయని చాలా మంది మా దగ్గర ఏడ్చారు. వారి కోసం దైవజన ఆత్మ ప్రేరేపణ బట్టి మేము స్త్రీలకి పురుషులకి కూడా వస్త్రాలు కొనడానికి, బెడ్షీట్స్ కొనడానికి దేవుడు మాకెంతో సహాయం చేశాడు. మేము చాలా ప్రాంతాలకు వెళ్ళి ఇప్పుడు దేవుని యొక్క ప్రేమను ప్రకటించాం, దేవుని యొక్క మాటలు చెప్పాం, దేవుని యొక్క ప్రేమను వారితో పంచుకున్నాం. ఇది దేవుడే మమ్మల్ని పంపించి మీకు ఇవ్వమని చెప్పాడని కూడా అనేక మందికి చెప్పడం జరిగింది. అనేక మంది ఇది తీసుకొని వారు దేవుని ఎంతో ఘనపరిచారు, మహిమపరిచారు. అనేక మందికి దహించగిన పరిచర్యలు ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటున్నాయి. ఎంతో మందికి ఇలాంటి సహాయాన్ని అందించడానికి దేవుడు మాకెంతో కృపను చూపిస్తా ఉన్నాడు. ఇప్పుడే కాదు, మేము కరోనా టైంలో కూడా ఇలానే దేవుని యొక్క ప్రేమను ప్రకటించాం. ప్రతికూల పరిస్థితుల్లో కూడా మేము దేవుని యొక్క ప్రేమను, బీదల్ని కనికరిస్తే మనం దేవునికి అప్పించిన వారం, బీదలకు ఆదుకుంటే మన యెహోవాకు అప్పించిన వారం. కాబట్టి ఆ ఉద్దేశంతో అనేక మందికి దహించగిన పరిచర్యలో ఎంత కష్టతరంగా ఉన్నా కూడా అనేక మందికి మేము దేవుని యొక్క ప్రేమను ప్రకటించడానికి దేవుడు మాకు కృపను చూపించాడు. చాలా ప్రదేశాలకు వెళ్తున్నాం, చాలా మనుషుల్ని కలుస్తున్నాం, చాలా మందిని చూస్తున్నాం. దేవుడు మాకు ఇచ్చేయడానికి దేవుడు మాకు స్తోమత ఇచ్చినందుకు దేవుని ఎంతో స్తుతిస్తున్నాం. మీరు కూడా ఈ పరిచర్యలో పాలు భాగస్తులు కావాలంటే మేము దహించగిన అకౌంట్ నెంబర్ చేస్తాం. ఖచ్చితంగా దేవుడు మీకు ప్రేరేపిస్తే మీరు కూడా ఇందులో పాలు భాగస్తులు కండి. కాబట్టి దహించగి ట్రస్ట్ అకౌంట్ కి మీ సహాయాన్ని అందించండి. ఇంకా దేవుని యొక్క ప్రేమని పంచుదాం. మే గాడ్ బ్లెస్ యు.